హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజు ఆదివారం మనం చూస్తూనే ఉన్నాము. రోజు హైడ్రా ఎక్కడ కూల్చేస్తది, ఎక్కడ ఏ ఇంటిని కూల్చేస్తది అని చెప్పేసి చాలా రోజులు వెయిట్ చేస్తూనే ఉన్నాము. చూస్తూనే ఉన్నాము ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది ఇదైతున్నారు అనేది. అయితే ప్రస్తుతం మనం కూకట్పల్లిలోని శాంతినగర్ లో ఉన్నాము. ఈ శాంతినగర్ లో కూకట్పల్లి లేక్ దగ్గర ఇదంతా ఇక్కడ ఒక డెమాలిషన్ అయితే జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ ఎంత దారుణం అంటే, ఇంతకు ముందు మనకు ఆల్రెడీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన విషయం ప్రకారం చూస్తుంటే, అంటే ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో నివాసం ఉంటే దాన్ని కూల్చబోము అని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు. అయితే ఇక్కడ మాత్రం అలాంటిది ఏం జరగలేదు. ఇక్కడ నోటీసులు ఇవ్వడం జరగలేదు అని చెప్పేసి అంటున్నారు. అసలు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు అని చెప్తున్నారు. అట్లీస్ట్ మాకు తెలిసిన మా సామాన్లు మేము బయట పెట్టుకునే వాళ్ళం అని కూడా అంటున్నారు. ఎందుకు అంటే వీళ్ళు దాదాపు 1 year నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారంట. అంటే ఓనర్లు వీళ్ళకి అప్పచెప్తే వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. సో ఇక్కడ ఇల్లుతో పాటు ఇంకో పక్క ఒక కమర్షియల్ ప్లేస్ వాళ్ళకు కూడా ఎవరో ఇస్తే ఇక్కడ వచ్చి ఉన్నారు, అంటే టూలెట్ బోర్డు చూసుకొని వచ్చి ఇక్కడ ఉన్నాము అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎక్కడ వస్తువులు అక్కడనే ఉండిపోయినాయి. అంటే 5 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా, మొత్తం వాళ్ళ ఉన్న సరుకుల్ని కూడా తీసుకొని ఇవ్వకుండా, వాళ్ళ సామాన్ బయట తీసుకొని ఇవ్వకుండా చేసేసారు. ఎక్కడికక్కడ మొత్తం కూల్చేసి 5 నిమిషాలు ఇవ్వమన్నా కూడా ఇవ్వకుండా ఈ పని చేశారు అని చెప్పేసి అంటున్నారు. మనం మొత్తం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా వాళ్ళ సామానే కనిపిస్తుంది. ఉప్పు ప్యాకెట్లు, పసుపు, మొత్తం ఎక్కడ అంటే వాళ్ళకు కొంచెం టైం ఇచ్చినా మేము తీసుకునే వాళ్ళము అని అంటున్నారు. మనము ఇక్కడ చూడండి, ఇక్కడ ఉల్లిగడ్డలు, ఉప్పు ప్యాకెట్లు, మొత్తం ఎగ్స్. అంటే వీళ్ళు ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళని కూడా అసలు కొంచెం టైం ఇచ్చి ఉంటే మాకు ఎంతో సంతోషంగా ఉండేది. మేము అట్లీస్ట్ తీసుకొని బయట ఉండే వాళ్ళము. కూల్ చేస్తారా, ఏం చేస్తారా, వాళ్ళ ఇష్టము అని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ వాళ్ళు మాత్రం కొంచెం కూడా టైం ఇవ్వకుండా ఇలా చేయడం అత్యంత దారుణం అని చెప్పేసి అనొచ్చు. ఎందుకు అంటే వాళ్ళకు ఇంటిమేషన్ లేకపోవడం, అంటే నోటీసులు ఇవ్వకపోవడం అదొక మిస్టేక్. అయితే అట్లీస్ట్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వకపోయినా జస్ట్ కొంచెం ఒక 1 hour టైం ఇచ్చి ఉన్నా వాళ్ళు మొత్తం సామాన్ అంతా బయట పెట్టుకునే వాళ్ళు కదా. ఎందుకు ఇంత హడావిడిగా సడన్ గా, అంటే ఇన్ని రోజులు మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడైనా టైం ఇచ్చి, అంటే ఇప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో అని చెప్పడానికి డైరెక్ట్ మెల్లబట్టి నూకేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు బతకడానికి వచ్చిన వాళ్ళకి ఇలా మీకు టైం ఇస్తాం, మీరు తీసేసుకోండి అంటే వాళ్ళు తీసేసుకునే వాళ్ళు. కానీ ఎందుకు అంత హడావిడిగా చేసేసి ఇంత మొత్తం హైలైట్ చేయడం ఎందుకు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. మీరైనా ఆలోచించండి. కొంచెం టైం ఇచ్చి ఉంటే వాళ్ళు తీసుకొని బయట ఉండేవాళ్ళు కదా. దాదాపు వాళ్ళకి ₹1,00,000 దాకా నష్టం వచ్చింది అంటున్నారు. ఇప్పుడు ఆ నష్టం ఎవరు పూరించాలి? అంటే ప్రభుత్వమా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి, లేకపోతే ఇప్పుడు హైడ్రా కమిషనరా? మీరే ఒకసారి ఆలోచించాలి. అయినప్పటికీ మనతో పాటు ఇప్పుడు ఇక్కడ బాధితులు, అంటే ఈ కమర్షియల్ ప్లేస్ లో ఎవరైతే నడిపేవారో, ఆ హోటల్ గానీ, చాయ్ బండి గానీ, జ్యూస్ బండి గానీ నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. అతనితో మాట్లాడి అతను ఏమంటాడు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం రండి. సో ఇక్కడ ఈ ప్లేస్ ని రెంట్ తీసుకొని నడిపిన వ్యక్తి ఉన్నారు. అన్న మీ పేరు? మాణిక్యం గారు, మీరు ఎప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్నారు? 1.5 year. వర్కర్ అంటే ఎట్లా అంటే మీకు ఏమైనా ఇంటిమేషన్ ఉండేనా? మీరు 1.5 year నుంచి ఉంటున్నారు అంటే ఈ హైడ్రా గురించి? 2 రోజుల ముందు వచ్చి కరెంట్ బిల్ తీసుకుని అడిగారు, పోయారు. అంతే తెలుసు. జస్ట్ కరెంట్ బిల్ తీసుకున్నారు. అది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అనా, లేకపోతే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్? అంటే వాళ్ళ ద్వారా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అంటే ఏమన్నా కూల్చే అవకాశం ఉంది అని అంటున్నారు? ఎవరేం చెప్పలేదు. అంటే ఎంతమంది ఉంటుండే ఇక్కడ పనిచేసేటోళ్ళు? 10 మంది ఉంటుండే. 10 మంది. ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు? ఎక్కడి నుంచి అందరికి పని చేసుకోవడానికి వస్తాం. మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? నేను అది వికారాబాద్, నేను ఇక్కడ పనికి వస్తాను ఎప్పటికీ. అంటే దీని ఓనర్ కి ఏమైనా ఇంటిమేషన్ ఉంది అని ఎవ్వరేం మాట్లాడలేదా? మేము కూడా ఏం మాట్లాడే, పొద్దుగాల కూడా వచ్చారు, బయటకు పంపించారు, అంతే. సామాన్ తీసుకునే టైం అన్న ఇవ్వాల్సింది అని అడిగినరా మీరు? అసలు అడిగినా కానీ కొన్ని మంచి తీసుకుంటుంటున్నాము, వచ్చేసారు, జరగని దొబ్బేసారు. జరగండి కొంచెం టైం ఇస్తే బాగుంటది. ఈయనకి ఓట్లు వేసి తప్ప అంతే. ఇంకోసారి ఓటు వేయద్దు రేవంత్ రెడ్డికి, అంతే కదా. అంతే అంటారు? అంతే. అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మేము తీసేసుకుంటామని అంటున్నారు. ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తే తీసేసుకో, వెళ్ళిపోతాం కదా. రెంట్కే కదా ఉన్నది, మా ఓన్ కాదు కదా. ఓన్ అయితే మాకు కూలిపోయాలి. రెండుకున్న వాళ్ళకి ఎందుకు కడుపు మీద కొట్టడం అవసరమా? దాదాపు 10 మంది ఇక్కడ బతికే వాళ్ళు దీనిపైన. అట్లీస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నా బాగుండేదని అంటారు.
ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళిపోతుంటారు కదా, ఇంకో దిక్కు చూసుకుని ఎటో వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మా సొంత ప్లేస్ కాదు, ఆయన సొంత ప్లేస్ కాదు కదా, అందరు రెంటుకున్న వాళ్ళే కదా, అందరు బతకాలనుకున్న వాళ్ళే. కొంచెం ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఖాళీ చేసుకుని ఒక టైం ఇవ్వాలి, టైం ఇచ్చి చేయాలి. టైం ఇవ్వకుండా హఠాత్తు వచ్చి చేస్తే ఏం తెలుస్తుంది. ఇది ఇట్లా లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇన్ని రోజులకు తీసేస్తాం మీరు మార్చుకోండి అని చెప్తే మార్చేసుకుంటాం కదా. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడ ఒక ఇల్లు కూడా ఉండేది అని అన్నారు. తెలియదు. తెలియంది ఎందుకు చెప్పాలి, తెలియదు ఆ విషయం. అంటే మీరేమన్నా ప్రభుత్వానికి ఏమన్నా చెప్పాలి అనుకుంటే ఏం చెప్పాలనుకుంటారు? ఏం చెప్పాలనుకుంటే ఎవరికైనా పేదలకు నష్టమే కలిగిస్తారు, ఉన్నోళ్ళకి కాదు. మీరు ఏదో రాజకీయాలు చేసుకొని పేదోళ్ళే కదా, ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి. సో చూసారు కదా, అంటే దాదాపు ఈ హైడ్రా తీసుకొచ్చినప్పటి నుంచి వెళ్ళి పేదవాళ్ళు అయితే చాలా నష్టపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఉండే వాళ్ళని కూడా కొంచెం టైం ఇచ్చి వాళ్ళకి బయటకు పంపించేసి మనుషుల్ని బయటకు పంపించేస్తున్నారే గానీ కానీ ఇక్కడ సామాన్ తీసుకునే అంత టైం కూడా ఇవ్వట్లేదు. ఎందుకు అంటారు? అంటే సామాన్ తీసుకొని బయటికి వెళ్ళగొట్టినా వాళ్ళు వేరే ప్లేస్ అయినా చూసుకుంటారు, లేకపోతే ఇంటిమేషన్ ఉన్నా కూడా వాళ్ళు వేరే ఇంటికైనా షిఫ్ట్ అవుతారు. కానీ వాళ్ళకు కూడా తెలియదు కదా వచ్చే వాళ్ళకు కూడా, ఎందుకంటే ఇక్కడ రెంట్ ఉంటున్నారు కాబట్టి ఓనర్స్ కి తెలిసే అవకాశం ఉంటది. కానీ ఇప్పుడు రెంట్ ఉండే వాళ్ళకైతే ఏం తెలియదు. ఇప్పుడు దాదాపు వాళ్ళకి వచ్చిన నష్టాన్ని ఎవరు పూరించాలి అంటే ఇప్పుడు మీ ఓనర్ ఏమైనా మాట్లాడారా దీనిపైన? ఏం మాట్లాడలేదు, చెప్పిందా? ఏం చెప్పలేదు. సరే మన సామాన్ తీసుకున్నారు కదా, ఉండండి, రేకులన్నీ పడిపోయినాయి కదా, తీసుకొని వెళ్ళిపోదాము, ఏం మాట్లాడొద్దని చెప్పేసి. మరి ఇప్పుడు మీ జీవనాధారం ఇప్పుడు ఇదే కదా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏమో తెలియదు. నెక్స్ట్